అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీ దగ్గర డబ్బులు లేవు, మీరు చాలా పేదవారని మిమ్మల్ని వదిలిపోయిన వాళ్ళంతా కూడా ఈ రోజు మీ అభివృద్ధి మరియు ఉన్నత చదువులు చూసి మళ్ళీ మీ కాళ్ళ వద్దకు వస్తారు. మళ్ళీ వారిని దగ్గరకు తీసుకుంటారా లేదా కామెంట్లో తెలియజేయండి. వాణిజ్య విషయాలలో పెరుగుదల అనేది ఉంటుంది. మీరు ఆకట్టుకునే ఫలితాలను కూడా ఈరోజు కనుగొంటారు. దీర్ఘకాలిక లక్ష్యాలకు సహాయం చేయడంలో మీరు విజయవంతులు అవుతారు. ఈరోజు తయారీకి మించి కదలడం గురించి ఆలోచిస్తారు. విశ్వాసం మీలో పెరిగిపోతుంది. వాణిజ్య ప్రయత్నాలు మెరుగ్గా ఉంటాయి మరియు ఆతృతతోటి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. పితృవిధులు చేయబడతాయి. ఈ రాశి వారి అధికారులకు సులభంగా మద్దతు కూడా ఇవ్వబడుతుంది. చర్చల్లో మెరుగ్గా ఉంటారు. రిస్క్ తీసుకోవడం గురించి ఆలోచిస్తూ ఉంటారు. కీర్తి పోస్టులో బలోపేతం చేయబడతాయి. ధైర్యం మరియు శౌర్యం అలాగే ఉంటుంది. పెద్ద లక్ష్యాన్ని సాధించే అవకాశం కూడా ఉంది. శుభ ప్రతిపాదనలు కూడా స్వీకరించబడతాయి. సీనియర్ పబ్లిక్ భాగస్వామ్యంలో ఉంటారు. స్నేహితులు ధైర్యాన్ని పెంచుతారు. ప్రయాణించే అవకాశం కూడా ఉంది. ఉత్తమ ప్రయత్నాలకు ప్రేరణ లభిస్తుంది. ఇల్లు మారే అవకాశాలు కూడా ఉన్నాయి. కాంటాక్ట్ డైలాగ్ లభిస్తుంది. బాగా పనిచేస్తారు. కెరీర్ వ్యాపారంలో ముందుకు సాగుతారు. ఈ రాశి వారు మాత్రమే ఎక్కువగా దురాశ ప్రలోభాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. అటువంటి వ్యక్తులను కూడా దూరంగా ఉంచాలి. ఓపికగా అన్ని పనులు చేయాలి. సంబంధాలు బలోపేతం అవుతాయి. బంధువులతోటి సౌకర్యవంతంగా ఉంటారు. పరస్పర సంభాషణ మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. బాధ్యతగా అన్ని పనులు చేయాల్సి ఉంటుంది. పనితీరులో అప్రమత్తతను కొనసాగించాలి. లావాదేవీలలో స్పష్టత తేవాల్సి ఉంటుంది. ఈ రాశి వారి క్రెడిట్ గౌరవం కూడా వారికి అందుతుంది. నిపుణులు మరియు సీనియర్లతోటి సమావేశం కూడా ఉంటుంది. ఒప్పందాలలో క్రియాశీలత కూడా ఉంటుంది. ప్రవర్తన చాలా ప్రభావవంతంగా తయారవుతుంది. ఆకర్షణీయమైన ప్రతిపాదనలు బహుమతులు అందుకోవడం సాధ్యమవుతుంది. ఆర్థిక ప్రయోజనాలకు అవకాశాలు కూడా ఉంటాయి. ఆధునిక విషయాలపై ఆసక్తి కూడా ఉంటుంది. వాగ్దానం అడుగుతారు. ప్రవర్తనలో ప్రభావాన్ని నిర్వహిస్తారు. అంతటా వేగంగా ప్రయత్నాలు కొనసాగించాలి అని ఆలోచనలో ఉంటారు. లావాదేవీలకు సంబంధించి కేసు అనుకూలంగా ఉంటుంది. సాంప్రదాయ వ్యాపారాన్ని వేగవంతం చేస్తారు. నైతిక విలువలకు కూడా ప్రాముఖ్యత లభిస్తుంది. ఉత్తమ వ్యక్తులు కూడా పరిచయస్తులు అవుతారు. డబ్బు విషయం ఈ రోజు మీకు అనుకూలంగానే కనిపిస్తుంది. వ్యాపారం కూడా విజయవంతమవుతుంది. మీరు ముఖ్యమైన విషయాన్ని బాధ్యతాయుతంగా ఉంచుకోగలుగుతారు. సామాజిక కార్యకలాపాలు వేగవంతమవుతాయి. సోదరులతోటి పరస్పర చర్యను కూడా పెంచుకుంటారు. వాణిజ్య విస్తరణ పైన అవకాశాలుంటాయి. ధైర్యం, అధికారం, విశ్వాసాన్ని పొందుతుంది. చుట్టుప్రక్కల వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సంబంధాలలో ఆనందం అనేది పెరిగే అవకాశం ఉంది. ప్రేమ విషయంలో కూడా సానుకూలమైనటువంటి విషయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉన్నటువంటి ఆటంకాలు అయితే తొలగించబడతాయి. వ్యక్తిగత విషయాలలో విజయం ఉంటుంది. డైలాగులు కూడా ఈరోజు కొన్ని చర్చించబడతాయి. ప్రేమ వ్యవహారాలలో శుభమైతే ఉంది. స్పష్టతగా అన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఈరోజు స్వీయ నియంత్రణను పెంచుకుంటారు. ప్రియమైన వారితో సమావేశం కూడా ఉంటుంది. మరి ఈరోజు తీపి పదార్థాలను ఎక్కువగా సేకరించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆహార విషయంలో తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇక ఆరోగ్యం విషయంలో మాత్రం ఎక్కువగా మీరు యోగా వ్యాయామం చేయటం వల్ల మేలు కలుగుతుంది. మరియు ఈరోజు జంక్ ఫుడ్స్ ను నివారించాల్సి ఉంటుంది. వివిధ సందర్భాలలో సున్నిత తత్వం అనేది ఉంటుంది. ఆనందం యొక్క కమ్యూనికేషన్ పెరుగుతుంది. కావలసిన సమాచారం పొందవచ్చు. వివిధ ఫంక్షన్లకు కూడా మీరు హాజరే అవకాశాలున్నాయి. పనితీరులో ప్రచారణ మీరు ఈరోజు నిరీక్షణకు అనుగుణంగానే ఉంటారు. కార్యాలయాల్లో సమయం అందించాల్సి ఉంటుంది. బాధ్యతగా అన్ని పనులు చేయాల్సి ఉంటుంది. సమానమైనటువంటి భాగస్వామిని మీరు పొందగలుగుతారు. ఈరోజు రాశివారు జాగ్రత్తగా మసులుకోవాల్సి ఉంటుంది. మరియు ఈరోజు తల్లిదండ్రులను గురువులను గౌరవించాలి. వారికి మంచి బహుమతులను అందచేయటం వలన మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మరియు ఈరోజు డబ్బు ఎక్కువగా పొందటానికి ప్రయత్నాలు యువకులు చేస్తారు. ఏ రంగంలోనైనా సరే మెరుగైన ఫలితాలు దక్కించుకోవడానికి గట్టి ప్రయత్నాలే కొనసాగిస్తారు. గౌరవం మీకు పెరిగిపోతుంది. మరియు ఈరోజు రాశివారు మాత్రము ప్రభుత్వ సంబంధిత కొన్ని పనులు కూడా జరుపుతారు. వారికి ఒక వ్యక్తి యొక్క సహకారం కూడా లభిస్తుంది. పాత విషయాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. కొత్త విషయాల గురించి మాత్రమే ఈరోజు చర్చించండి. భార్య భర్తల మధ్య పాత విషయాలు దరిచేరకుండా చూసుకోవాలి. లేకపోతే గొడవలయ్యే అవకాశాలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు పనిపై పూర్తి దృష్టి పెట్టవలసినటువంటి సమయం ఇది.
ఈ రోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక అనుకూలమైనటువంటి ప్రవర్తనను కొనసాగించే విధంగా ప్రయత్నాలు అయితే కొనసాగిస్తారు. మరియు వ్యాపారవేత్తలు, వృత్తి నిపుణులు తమ తమ రంగాలలో మెరుగైన పురోగతిని సాధించడానికి దాన ధర్మాలు చేయాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు, వృత్తిపరమైన జీవితంలో అంతటా ఆనందం నెలకొనడానికి మాత్రం అన్నదానము చేసి నలుపు రంగు దుప్పట్లను పేదలకు పంచిపెట్టడం ద్వారా శుభప్రదంగా ఉంటుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం మేలు కలిగిస్తుంది ఈ రాశి వారికి. ఈరోజు ఈ రాశి వారికి చూసినట్లయితే గనక లక్కీ సంఖ్య చూస్తే 46, లక్కీ కలర్ అయితే మరి బూడిద. ఇక ఈరోజు ఈ రాశి వారు మాత్రం పరిహారములో మరి ఒక ఎరుపు రంగు బట్టను బయట నుండి కొని తెచ్చుకోవాలి. ఇంట్లో ఉన్నది ఉపయోగించకూడదు. మరి బయట నుండి కొని తెచ్చుకున్నటువంటి ఎరుపు రంగు బట్టలో మరి 5 గరుడ ముక్కు కాయలను ఉంచి మూటగా కట్టేసి ఆ మూటకు ధూపం వేసి ఇల్లు మొత్తం కూడా ధూపం వేసి ఆ యొక్క మూటను ఇంటి గుమ్మం ముందు మీరు వేలాడదీయాలి. ఈ విధంగా వేలాడదీసిన తర్వాత మరి 3వ రోజు తీసేసి 8 గంటల నుండి 9 గంటల రాత్రి సమయం మధ్యలో ఆ యొక్క మూటను ప్రవహించే నీటిలో వేసేయాలి. ఈ విధంగా చేసినట్లయితే గనక ఈరోజు ఈ రాశి వారికి దోష నివారణ జరిగి అన్ని శుభాలు కలుగుతాయి. ఆటంకాలు, అప్పుల బాధలు ఏమన్నా ఉన్నా కూడా తీరిపోతాయి. శత్రువు నుండి కూడా ఎటువంటి హాని అనేది తరిచేరదు. మరియు విద్యారంగంలో కూడా మెరుగైన ఫలితాలు అందుకోగలుగుతారు. భార్య భర్తల మధ్య ఏమన్నా గొడవలు ఉంటే కూడా ఆ గొడవలు కూడా చక్కగా పరిష్కారం అయిపోతాయి. ఈరోజు ఈ రాశి వారికి మరి అదృష్టం అయితే మరి 76% వరకు అయితే లభించే విధంగా ఉంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.